హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? వీడియో అయితే చాలా పెద్దగా ఉందండి. మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి ఫాస్ట్ మూమెంట్లు అయితే పెట్టేశాను. ఈ వీడియో వచ్చి భోగి ముందు రోజు వీడియో అండి. అప్పుడైతే కుదరలేదు, ఇప్పుడైతే ఫుల్ వీడియో పెట్టాను. ఆల్రెడీ వీడియో సంబంధించింది షార్ట్లు అయితే పెట్టేశాను. అయితే మీ ప్రతి ఇయర్ పండగకి అయితే ఏదో ఒక ఊరైతే వెళ్తామండి. మా అక్క చెల్లెలు అందరూ కలిపి, అలాగే ఫ్యామిలీతో కూడా వెళ్తాము. ఈసారి అయితే ఓన్లీ మా అక్క చెల్లెలు, ఇంకా మా బావగారు, ఇంకా మా మరిది గారు గట్రా కలిసి అయితే వెళ్తున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామండి. టిఫిన్ కట్టి ఏమీ చేయలేదు. అయితే సగం దారిలో అయితే ఆగి కాఫీలు అయితే తాగాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ సగం దారం వచ్చేదైతే ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. కొన్ని ఫోటోలు వీడియో తీసుకుందామని ఆగాము. అలాగే మా చెల్లెలు వాళ్ళు కూడా వేరే కార్లో అయితే వస్తున్నారండి. వాళ్ళ కోసం అయితే ఆగాము. చూడండి వచ్చేసారు. ఫొటోస్ అయితే దిగేసాము. వీళ్ళందరూ మా చిన్నమ్మ గారి పిల్లలండి. దిగేసాక అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి చూడండి కార్లు అయితే ఇక్కడ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అందుకనే మా బావగారు అయితే వాళ్ళ పిల్లల్ని గట్టిగా అయితే పట్టుకుంటున్నారు. చూడండి ఇదంతా అడవి. అలాగే ఇక్కడ బ్రిడ్జి కూడా ఉందండి. వాటర్ ఉన్నాయి కానీ తక్కువ. అలాగే రంప వచ్చాకైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. చాలా వేడిగా ఉన్నాయండి బిడ్లు. అప్పుడే మా కోసం అయితే తీశారు. తలకొక ప్లేట్ అయితే తీసుకున్నాము. చట్నీ అయితే అదిరిపోయినాయి. మా అక్క బావండి చేసాకైతే బయట అయితే నించున్నాము. చూడండి మా చెల్లి వాళ్ళు అయితే లాలీపాప్స్ అయితే తింటున్నారు. నేను వీడియో తీద్దామని చెప్పేసి హాయ్ అయితే చెప్తున్నారు మీకు. మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుందండి ప్లేస్ అంతాని. చెట్లు ఇంకా కొండలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో. అలాగే కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీకు కూడా చెప్పనండి, ఇక్కడ చిన్న కామెడీ అయితే జరిగిందండి. మేము వచ్చేటప్పుడే స్నాక్స్ అయితే పిల్లకని కొన్ని కుర్కురే బ్యాట్లు గట్రా తీసుకున్నామండి. తీసి అయితే కారు వెనకదలు అయితే పెట్టామండి. వెనకదలు అంటే డిక్కులో కదండి, మా బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్ అయితే అందులో పెట్టాము. కవర్లో పెట్టేసి కోతి ఎలా చూసింది తెలియదు కానీ కోతి అయితే చూస్తుందండి మా కారు వైపు. కానీ మేము దేనికో అనుకున్నాం, మేము స్టార్ట్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ వెంటనే మేము స్టార్ట్ అయ్యేటప్పటికే కోతి అయితే లోపలికి వచ్చేసిందండి. కారు లోపలికి వచ్చేసి కుర్కురే బ్యాట్లు తీసుకుని వెళ్ళిపోయింది. మేము అంత వీడియో తీద్దాం అనుకున్నా అటు అయ్యేది మాకు కుదరలేదు. షాక్ అంటే మేము ఓన్లీ కుర్కురే బ్యాట్లు ఎట్టుకెళ్తే దానికోసం ఆలోచించలేదు. పక్కన బ్యాగ్స్ అయితే ఉన్నాయండి, అందులో ఫోన్లు గట్రా ఉన్నాయి. అవి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి టెన్షన్ అయితే పడిపోయాం ఫుల్. అయితే ఇంకా అలా బయలుదేరిపోయి అయితే రిసార్ట్కి అయితే వచ్చేసామండి. చూడండి మేము ఉండి రిసార్ట్ రూమ్స్ అయితే ఇవి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. రూమ్లో అయితే అన్నీ ఉన్నాయి. టీవీ, వైఫై, ఇంకా ఏసీ. రూమ్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయండి. ఇంకా రాగానే అయితే టీవీ పెట్టుకుని డ్యాన్స్లు అయితే వేసేసాము కొంచెం. అలాగే మాతో పాటు పిల్ల కూడా డ్యాన్స్ వేస్తారండి. చూడండి నేను డ్యాన్స్ అయితే ఎలాగ వేస్తున్నాను. మా చెల్లి వాళ్ళు ఇంకా టీవీ చూసి తర్వాత ఫుడ్ వచ్చేసిందని చెప్పింది మా అక్క. ఎల్లుండి రోజు అయితే హాఫ్ డే ఫుడ్ చికెన్ 5 పీస్ బిర్యానీ, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ కర్రీ, ఉల్లి చట్నీ, ఇంకా వైట్ రైస్ కూడా ఇచ్చారండి. అలాగే పప్పు కూడా. అయితే మొత్తం అందరూ కూర్చొని అయితే తినేస్తున్నాము. మగవాళ్ళు అయితే పక్కన అయితే తింటున్నారు వేరే రూమ్లో అయితే. అది అక్కడ జీప్ అయితే ఉందండి. మా అక్కడి పిల్లలు చూడండి అది ఎక్కేది కంచోపు అయితే దాంతో టైం పాస్ అయితే చేశారు. కూర్చుని ఆడుకున్నారు. ఆడేసుకున్నాక చూడండి రిసార్ట్ అంతా ఇదంతా ఇదే. చుట్టూరు మొక్కలు చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఫస్ట్ టైం అండి ఇక్కడికైతే రావడం మేము. ఆల్రెడీ మా బావగారు అయితే 2-3 సార్లు అయితే వచ్చారంట. అయితే ఇక్కడ బాగుంటుంది ప్లేస్ అని చెప్పేసి అన్నారు. అందుకు మేము వచ్చామండి. రాగానే అయితే మాకు చాలా బాగా నచ్చింది ప్లేస్. ఇంకా భోజనాలు చేసి అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. రిసార్ట్ బయట అండి ఇదంతాని. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి చాలా ఎక్కువ కార్లు ఉన్నాయండి. పెడతాకి ప్లేస్ లేదు, కానీ ఏదోలాగా మా బావగారు అయితే చూసి కార్ అయితే పెట్టేశారు. చాలామంది జనాలు అవుతుందండి ఇక్కడికి, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కలిపి. అదే కారు పార్కింగ్ చేసాక మేమందరం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మా పాప అయితే ఎత్తుకుంటానంటే ఫస్ట్ వద్దండి. నడిచిందని కొంచెం రాళ్ళు అయితే గుచ్చుకున్నాయి కాళ్ళకి. జోళ్ళు వేస్తానంటే వద్దంది.
అయితే తర్వాత మా అక్క అయితే వెతుకుని తీసుకెళ్ళిపోతుంది. చూడండి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ అందరికి వెళ్ళి ఎంజాయ్ చేయడం. ఎందుకంటే మీరు అనుకుంటారు కదా కంపల్సరీ పండక్కి ఎక్కడెక్కడ అందరూ ఊర్లకైతే వస్తారు, వీళ్ళేంటి వీళ్ళు ఊరు వదిలి వేరే ఊరికి వెళ్తున్నారు అనుకుంటారు. కానీ మేము ఎప్పుడైనా సరే పండగ అయిపోయాక వెళ్తాము, లేదంటే పండగ ముందనే వెళ్తాము. పండగ రోజు అయితే ఊళ్ళోకి అయితే వచ్చేస్తాము. కానీ ఈసారి అంటే మా చెల్లెలు వాళ్ళ ఆయన గారు అయితే జాబ్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేదే పండగకి ఇస్తారంట హాలిడేస్, ఎక్కువ రోజులు ఎవరంట. అందుకు పండగ అయితే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం. ఈసారికి అయితే మనం కలిసి ఊరెళ్ళి చాలా రోజులు అయింది కదా, కాబట్టి ఈసారికి అయితే ఈ పండగకి ఊరైతే వెళ్దాము అని అప్పటికప్పుడైతే ఫిక్స్ అయ్యితే పొల్లూరు అయితే వచ్చాము. మా బాబాయ్ చూడండి మా అక్కను హోటల్లోకి అయితే లాగేసాడు. ఇంకా బాబాయ్ తడిసిపోయాడు. పాప అయితే అన్నవలేదండి రమ్ చేసేద్దని కూర్చొని అయితే పాపతో కొంచెంసేపు ఆడుకున్నాగా నేను కూడా లోపలికంటే వెళ్ళి వాటర్లోకి కొంచెంసేపు మా చెల్లెలతో ఆడేసుకున్నాము. మా అక్క నేను కలిపి మా మధ్య గారు ఇంకా మా ఆయన గారు మా బావగారు అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. చూడండి ఎలా ఊరుతున్నారు. అయితే వాటర్లో ఆడేసుకుని వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేసాము. రిసార్ట్కి వచ్చేసాక మధ్యాహ్నం అయితే పప్పు అన్నం అయితే మిగిలిందండి. కలిపి అయితే అందరికి తలక ముద్ద అయితే పెట్టాను. నైట్ అయితే అయిపోయిందండి. క్యాంప్ ఫైర్ అయితే వేశారు. చుట్టూరు చైర్లు అయితే వేసి కూర్చున్నాము. కూర్చుని అయితే పాటలు పాడుకుని కొంచెంసేపు మాట్లాడుకున్నాము. తర్వాత భోజనం అయితే వచ్చిందండి. నైట్ ఏం భోజనంలో మీకు చూపిస్తాను. రైస్, ఇంకా రసం, మటన్ కర్రీ, ఇంకా పప్పు, పాలకూర, ఫిష్ కర్రీ భోజనం చేసేది. కొంచెంసేపు డ్యాన్స్లు అయితే వేసుకున్నాము మొత్తం అందరూ. ఒక పండుగ రోజు మేము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.